గెలవగానే సంబరాలు చేసుకొని తీసేసుకుంటా. కానీ గెలవగానే సంబరాలు చేసుకోకుండా చేసుకోవచ్చు సంబరాలు. ఎప్పుడు పాత ప్రభుత్వం చేసిన అప్పులు వాళ్ళ చేత సంతకం పెట్టించి, ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడో వాడి చేత ఇన్ని అప్పులు నువ్వు చేసేవారని సంతకం పెట్టించి దాన్ని ప్రూవ్ చేయించి ఏది కాగి దగ్గర రిపోర్ట్ తీసుకొని అప్పుడు ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పి పెట్టి అప్పుడు ప్రభుత్వం స్టార్ట్ చేయాలి. అప్పుడు పాత ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే వెళ్ళిపోయిందో అది మీరు అప్పులు చేస్తానంది. మరి వాళ్ళు అప్పులు చేసిన ఎవరు తీరుస్తారు? పాత ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నాయా? అవి ప్రభుత్వం నడవడానికి 1000 కోట్లు కావాలంటే అవి 1000 కోట్ల ముందే అప్పు చేసేసింది. 1000 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే చెప్తున్నా. 1000 కోట్లు ఉదాహరణ చెప్తున్నా. ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం నడవడానికి 1000 కోట్లు కావాలంటే ఆ 1000 కోట్లు ముందే అప్పు చేసేసింది. మరి ఈ ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది అప్పులు? అంటే అప్పు తెచ్చి నడపాలా, లేకపోతే ప్రభుత్వం ఇది చేయాలా? అప్పుడు పన్నులు పెంచాలి. మళ్ళీ పన్నులు పెంచితే పన్నులు పెంచకూడదు. అందుకని చెప్పి ఎప్పుడైనా కానీ కొత్త ప్రభుత్వం మారినప్పుడు పాత ప్రభుత్వం దగ్గర ఏవైతే అప్పులు చేసిందో అప్పులు వాళ్ళ దగ్గర పక్కాగా సంతకం తీసుకోవాలి. అప్పుడు పాత ప్రభుత్వం నోరు ముయించవచ్చు. ఆ పని చేయలేదు వీళ్ళు. పాత ప్రభుత్వం దగ్గర అప్పులు లెక్క పక్కాగా తీసుకొని తీయాలి. అప్పుడే రెండో ప్రభుత్వం నడుస్తుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం భయపడుతూ కూడా అరే ఈ అప్పులు లెక్క అడుగుతున్నారా మనం ఇరుక్కుంటామని చెప్పి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చే ప్రభుత్వ పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? పరిస్థితి బాగుందండి. ఇదే ప్రభుత్వం మళ్ళీ వచ్చి మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి. కొత్తగా వచ్చింది కాబట్టి 5 సంవత్సరాలు ఎలాగో నాశనం అయిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక 5 నెలలే అయింది కాబట్టి ఇప్పుడు అప్పుడే మన తొందర పడకూడదు, కొంచెం టైం తీసుకోవాలి. అది మరి కొంతమంది అంటున్నమాట ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు. పథకాలు ఒకేసారి అందరికీ ఒకేసారి ఇవ్వలేము కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఒకసారి ఇక్కడికి ఎగిరి అక్కడ దూకలేం కదా. నిదానంగా బండి మీద వెళ్ళినా టైం పడుతుంది కదా, ఒక పావు గంట అలా ఇదే టైం. మరి ప్రజలు మరి మాకు పథకాలు రావట్లేదు అంటున్నారు కదా. పథకాలు అన్నీ వస్తాయి నిదానంగా, పథకాలు రాకుండా ఏది ఉండదు. అది మరి గతంలో ఎలా ఉండేది అంటారు? గతం ప్రభుత్వంలో చేసిన పనులకి మనం ఇంతవరకు మనం సెట్ అవ్వలేకపోతున్నాం. అది అంటే మేము గతంలోనే ఎక్కువ పథకాలు ఇచ్చాము. పథకాలు ఏమి ఇచ్చారండి? ఒక మంచి అభివృద్ధి ఒకటి చూపించండి. మీరు ఒక అభివృద్ధి చూపించండి. పథకాలు ఇస్తే ఉపయోగం ఉంది. 10,000 ఇచ్చాడు, వేల దోసుకున్నారు, లక్షల కోట్లు. ఎక్కడ అవినీతి చేయలేదు. డైరెక్ట్గా డీబీటీ ద్వారా మేము అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాము అంటున్నారు కదా. ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందండి? అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు, నీకు 10,000 వేశారు. మనం 10,000 వేసి ఏం చేశాడు? ₹1,00,000 తీసుకున్నాడు. ఇంక అభివృద్ధి ఎక్కడుంది? ఒక పని ఒక ఇన్వెస్ట్మెంట్ ఉందా? ఏమన్నా ఒక కంపెనీలు వచ్చినాయి మనకి? ఏ కంపెనీలు వచ్చినాయి మనకి? వచ్చిన కంపెనీలు మొత్తం వెళ్ళిపోయినాయి. ఒక రాజధాని పలానాది ఇక్కడ నిర్ణయం ఉందా? లేదు. 3 రాజధానులు అన్నాడు ముందు. ఇక్కడే మనకు విజయవాడే రాజధాని అని చెప్పాడు ఫస్ట్ ఎన్నికల ముందు వాగ్దానంలో. తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. పని అదన్నా చేసాడా? అది చేయలేదు కదా. అంటే ముగ్గురు 3 పక్కల ఉన్న వాళ్ళు అందరికీ అభివృద్ధి జరుగుతుంది. అన్ని దిక్కుల కంపెనీలు పెట్టాలి, కానీ రాజధాని 3 దిక్కులు ఉంటుంది, 4 దిక్కులు ఉంటుంది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. కంపెనీలు అన్ని ఊర్లకి ఇవ్వండి, అందరికీ న్యాయం చేయాలి. ఏపీ మొత్తం కరెక్ట్గా చేయాలి. కానీ వీళ్ళు చేసే పని ఏంటి? ఏది చేయకుండా మాటలతో సరిపెట్టారు 5 సంవత్సరాలు. అది ఇప్పుడు మరి సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. 100% చేస్తారండి. కాదు ఒకేసారి చేయలేకపోయినా 2 టైమ్స్ అయినా టైం ఇవ్వాలి మనం. ఈ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్లో ఇంకొక అవకాశం ఇచ్చామనుకోండి, వాళ్ళు వచ్చి ఇంకోటి చేస్తామంటారు. మరి ఇప్పుడు మన కనుక రాజధాని కనుక అమరావతి కనుక ఏర్పడితే యువతకు కానీ ప్రజలకు కానీ ఎలా ఉండబోతున్నాం? యువతకి నెంబర్ 1గా ఉంటుందండి. ముందు అందరికీ ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. 10 కంపెనీలు వస్తాయి కదా, 10 మంది 10లో 10,000 ఉద్యోగాలు వస్తాయి, 10,100 ఉద్యోగాలు వస్తాయి, 1000 అవుతాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఏ 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? పరిపాలన అంతా బాగానే ఉంది, అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ప్రజలకు కావాల్సిన అన్ని అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే దీనికి చూసుకోవాల్సిన ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది పరిపాలన అంతా కూడా. అది పథకాలు అసలు నా ఉద్దేశంలో పథకాలు లేకుండా ఉంటే ప్రజలంతా కూడా చక్కగా కష్టపడి పనిచేస్తారు, రూపాయి సంపాదించగలుగుతారు. పథకాలు ఎప్పుడైతే రద్దు చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది, నా ఉద్దేశం అది. మరి ప్రజలు ఇంకా మాకు పథకాలు కావాలి, పథకాలు ఏమీ రావట్లేదు అంటున్నారు కదా.
పథకాల వల్ల రాజకీయ నాయకులకు ఉపయోగం కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. పథకాలు పెట్టడం వలన ప్రజలు సోమరిపోతులయ్యి పనులు చేయకుండా ఇంట్లో తిని కూర్చుంటున్నారు. రౌడిజం పెరిగిపోతుంది. అంతమించి ఏం లేదు. ప్రజలు ఎంతసేపటికి కూడా కష్టపడి పని చేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాల్సిందిగా కోరుతున్నాం. అంతే. అది మరి ప్రజలు ఇంకా మాకు పథకాలు ఏమీ రావలేదు. గతంలో పరిపాలన గురించి ఆలోచించాలని పని లేదు. ప్రభుత్వ పరిపాలనలు అన్ని కూడా అభివృద్ధి పనులు, ఇండస్ట్రీస్ డెవలప్మెంటు, పరిశ్రమలు బాగా వస్తున్నాయి, ఉద్యోగాలు బాగా చేసుకొస్తున్నారు. పథకాలు రద్దు చేసిన రోజున రాష్ట్రం బాగుపడుతుంది. అప్పటి వరకు రాష్ట్రం బాగుపడదు. అప్పులు ఊబులో పరిగిస్తారు. ఏ రోజైతే పథకాలు మానేస్తారో ఆ రోజులు ప్రజలు బాగా కష్టపడతారు. వాళ్ళ యొక్క జీవన శైలి మెరుగుపడుతుంది. తాగుబోతులు తగ్గిపోతారు. మంచిగా రాష్ట్రం బాగుపడుతుంది. సార్ మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు. వాలంటీర్లు వ్యవస్థ అనేది వాళ్ళ యొక్క ప్రభుత్వం మనుగడ కోసం పెట్టుకున్నదే కానీ ఇంకోటి కోసం పెట్టింది కాదు. వ్యవస్థ ఇన్నాళ్ళ నుంచి లేని వ్యవస్థ వాళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి? వాలంటీర్లు లేకపోతే వాలంటీర్ వల్ల కొంత మెరుగుంది, కొంత నష్టం బాగా ఎక్కువగా ఉంది. దానివల్ల అసలు ఆలోచించే పని లేదు. నా ఉదయం ఇప్పుడున్న పంచాయతీ బోర్డులు న్యాయం చేస్తే చాలు. పంచాయతీలకి మామూలుగా ఇచ్చేస్తే, కార్పొరేషన్లకు వారు వచ్చేస్తే న్యాయం చేస్తే చాలు ప్రభుత్వం. గత ప్రభుత్వంలో వాలంటీర్స్ తీసుకొచ్చే ప్రజలకే పథకాలు కానివ్వండి ఉపయోగం లేదు. వాలంటీర్స్ వచ్చేసి అంటే ప్రభుత్వాలు వాళ్ళ యొక్క మనుషుల్ని వాళ్ళు నిరుద్యోగ వృత్తి కోసం అని చెప్పి చేసుకొచ్చి వాళ్ళు పెంచుకొచ్చారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. ఖర్చు పెరుగుద్ది గవర్నమెంట్కి. ఇట్లా రేట్లు ధరలు తగ్గించే మార్గం చూస్తే అన్నీ బాగుంటాయి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఈ 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుందని మీరేం చెప్తారు? ప్రస్తుతం వరకు ప్రభుత్వం బాగానే ఉందండి. ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఏంటంటే ఆడ ఏది చేయాలన్నా డబ్బు లేదు. ఆడ ఫుల్గా అప్పులు వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అప్పులు తేవడం తప్ప ఏం లేదు. కానీ ఉన్న కంపెనీలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంక నెలలు వచ్చారు, దావోకి బాగా కంపెనీలు అవి వస్తున్నాయి. బాగానే ఉంటుంది. ఇక కూటమి కదా, ముగ్గురు కలిపి చేస్తున్నారు. పైన కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అది కూడా మనకి హెల్పింగ్ బాగా చేస్తున్నారు. బాగానే ఉంటుంది. ఏం లేదు. ప్రస్తుతం బాగానే ఉంది, బాగుంటుంది. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నాయని పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చింది. పథకాలు వస్తానికి ఏంటంటే ఆడేమైనా ఖజానా ఖాళీ అయిపోయింది. నీకు పథకాలు ఎమ్మడి రావాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలి కదా. ఇక్కడ జిఎస్టీలు మొత్తం వసూలు చేసి తీసుకురావాలి కదా. ఇప్పటికీ పంపిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన అవకాశం ఉన్నారు. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చేయండి ఏం చెప్పండి. పథకాలు కొద్దిగా లేట్ అవ్వచ్చు తప్ప పథకాలు మొత్తం వస్తాయి. ఏ ప్రాబ్లం లేదు. సార్ ఇప్పుడు పథకాలు ఇచ్చే క్రమంలో కొంచెం లేట్ అవుతుంది కదా, మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత గట్రా ఏమన్నా వచ్చే అవకాశం? వ్యతిరేకత అనేది ఉంటుందండి. అది ఆ పంపిణీ కూడా కోపం ఉంటుంది. అది పంపించాక మనకి ఫ్రీ అయిపోద్ది. అది మామూలుగా ఏదైనా సరే, అది కొత్తగా చెప్పడం పని లేదు. ఏ ప్రభుత్వమైనా సరే ఇప్పుడు ఎవరైనా ఎవరు జేబులో పెట్టరు కదా. వాళ్ళకి డబ్బులు ఉంటేనే ఇచ్చేది. ఆ డబ్బులు రావాలి, పెట్టాలి. అది మన సీఎం గారు కూడా చెప్తున్నమాట, మన రాష్ట్రం బీహార్ కంటే బాగా దిగజారిపోయింది, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. ఇంతే మరి. పోయిన ప్రభుత్వం అది చేసి అయిపోయింది. మొత్తం అప్పుల పాలు చేసి లాస్ట్కి మీకున్న స్థలాల్లో కూడా వాళ్ళ పేరు పెట్టుకుంటూ ఆ టేప్ చేయాలని చేశారన్నమాట. అదే ఆ ప్రభుత్వం ఏమయ్యేది? ఈయన రావడం అలాంటి ప్రాబ్లం లేదు. బీహార్ లాగంటే అప్పుల పాలు చేసినప్పుడు ఆ అప్పులు ఇక్కడ వచ్చి ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి? మనకి కేంద్రం నిధులు ఇచ్చింది అమరావతికి స్టీల్ ప్లాంట్కి. ఆ నిధులని మనం మళ్లించలేము పథకాల కోసం. దేనికి ఇచ్చిన నిధులు దానికే అంతే. ఇంతకుముందు ప్రభుత్వము దానికి అటు ఆల్రెడీ తిరుపతి గుడి కూడా దేవస్థానం కూడా వాడారన్నమాట. వీళ్ళు అలా దేనికి ఇచ్చింది దానికి వాడుతున్నారు. పోలవరం ఉంది, ఏం చేశారు? వాళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారా? ఇంకా పోలవరం ప్రాబ్లం వచ్చింది తప్ప ఏం ప్రాబ్లం ఏం చేశారా? మరి ఇప్పుడు ఆల్రెడీ వచ్చారు. వాళ్ళు 2 ఇయర్స్లో నేను పూర్తి చేస్తానని చెప్తున్నాను అనమాట. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి ఒకటి చెప్పండి నేను ఉందామని. ఆ డబ్బు లేకుండా వీళ్ళు రకరకాల ప్లాన్తో చేస్తున్నారు. అది సార్ మరి ఇప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది. ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో లేదు. మీకు ఎలా అనిపిస్తుంది? వాలంటీర్ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి అండ తప్ప ఏం ఉపయోగం లేదండి. ఆ వాలంటీర్లు కూడా కొంతమంది బెదిరిస్తున్నారు. ఏది మీకు ఏదైనా ఇవ్వాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీకు రాదు, అది రాదు, ఇది రాదని. అలాంటిది ఏది కదా, డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే అమౌంట్ తీసుకున్నారు. వాళ్ళు ఇట్లా ఇప్పుడు అమ్మఒడి ఇవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా, విద్యా దీవెన ఇవ్వాలన్నా వాళ్ళు ఏంటి మీకు మాకు 1000 రూపాయలు ఇస్తే మీకు చేస్తాము, లేకపోతే చేయాలి ఆ టైప్లో. అంటే అది డైరెక్ట్గా తెలియదు కదా. అంటే మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారాల్లో కొనసాగిస్తామని చెప్పారు, తీరా వచ్చిన తర్వాత మమ్మల్ని కొనసాగించట్లేదు అని చెప్పేసి వాలంటీర్స్ అంటున్నమాట. వాళ్ళని పూర్తి తీసేయలేదుగా. పూర్తి తీసేయలేదు కదండి. వాళ్ళు వాలంటీర్స్ని కూడా అందరినీ తీయలేదు కదా. మమ్మల్ని కొనసాగిస్తే మేము గత ప్రభుత్వంలో ఎలాగైతే వాళ్ళకి సేవలు అందించారు, ఆ సేవలు ఆ ప్రభుత్వానికి చేస్తారు వాళ్ళు. ఆ ఉన్నవాళ్ళు వీళ్ళకి చేయరు. దానికోసం అన్నీ తెలుసు కదా.
పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పాడు ఇలా జరిగిందని. ఆ విషయం తెలిసిందే, కొత్తగా మేము చెప్పేది ఏమి ఉండదండి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వం దుర్మార్గుడు, ఒక నియంత, ఒక దౌర్భాగ్యుడు. ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేసి రాష్ట్రాన్ని, అసలు అటువంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రంలో పుట్టాల్సిన మనిషి కాదు. వాడు మన కర్మగాలి ఇక్కడ పుట్టి విధ్వంసం చేసేసి రాష్ట్రాన్ని, కుక్కలు చింపిన విస్తరణ చేసేసి రాష్ట్రాన్ని 10 లక్షల, అదేమంటే మంచి చేసి ఓడిపోయిన అంటున్నాడు. అరే దౌర్భాగ్యుడా, నువ్వు చేసిన మంచి ఏంట్రా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చి డబ్బులు పంచావు, నువ్వు చేసిన మంచి. అంతగా తప్ప నువ్వు చేసింది 600 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఋషికొండ మీద ఒక కోట కట్టావు, ఊరుకో జిల్లాకు ఒక ప్యాలెస్ కట్టావు. నువ్వు చేసిన మంచి ఇదేరా దౌర్భాగ్యుడా? ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ తరివేసి రాష్ట్రంలో ఒక ఉద్యోగం లేక సంపూర్ణ మద్యపానం అని చెప్పేసి దొంగ బ్రాండ్లు, ఒక సిండికేట్, ఒక దొంగల ముఠ తయారయ్యి రాష్ట్రంలో ఒక సిండికేట్ చేసి మద్యంలో ఇది చేసి జే బ్రాండ్లు తెచ్చి విధ్వంసం. అసలు ఇవన్నీ కాదండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకే మాట, అటువంటి దౌర్భాగ్యుడు రాజకీయాల్లోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ లోకంలోనే ఉండడానికి వాడికి అర్హత లేదు. దట్స్ ఆల్. కూటమి బ్రహ్మాండంగా ఉంది, అన్నీ అవుతున్నాయి. 7 నెలలు అయ్యింది. ఇప్పుడు పథకాలు రావట్లేదంటే గల్లాపెట్టి ఖాళీ చేసాడు. అక్కడ పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి? గల్లాపెట్టిలో రూపాయి బిళ్ళ లేదు. అక్కడ నెమ్మదిగా పుంజుకుంటారు. ఇంకా 4.5 ఏళ్ళు టైం ఉంది, అన్నీ అవుతాయి. అది నేను చెప్పొచ్చేది ఇదే. ఆ దౌర్భాగ్యుడు ఏమన్నా పుంజుకుని మళ్ళా ఏమన్నా పుంజుకుని వస్తే ఇంతకింత విధ్వంసం చేస్తాడు. మళ్ళా వాడు ఇప్పుడు రగిలిపోతున్నాడు కక్షతో. నన్ను ఓడించారు, డబ్బులు పంచిన 10 లక్షల కోట్లు అప్పులు చేసి డబ్బులు పంచిన నన్ను ఓడించారని రగిలిపోతున్నాడు. ఆ దౌర్భాగ్యుని రానికూడదు. ఆయన అసలు వీలైతే ఈ లోకంలోనే లేకుండా చేయాలి. దట్స్ ఆల్. గత ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది. వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఇప్పుడు ఎన్నికల ప్రచారాల్లో కూటమి ప్రభుత్వం మేము కూడా కొనసాగిస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత కొనసాగించట్లేదని వాలంటీర్స్ అంటున్నమాట మీరేమంటారు? వాలంటరీ ప్రభుత్వం అనేది ఇప్పుడు నేను ఒక అగ్గిపుల్ల ఉంది, అగ్గిపుల్లం వంట చేయడానికి ఉపయోగించుకోవడం, ఇల్లు తగలబెట్టడానికి ఉపయోగించవచ్చు. యాటమ్ బాంబు ఉంది, దేనికి ఉపయోగించవచ్చు? పవర్ సప్లైకి ఉపయోగించవచ్చు, పూర వినాశానికి ఉపయోగించవచ్చు. ఆ వాలంటీర్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి, కానీ వాళ్ళ పని కోసం ఉపయోగించకూడదు. ఏది పార్టీ పని కోసం ఉపయోగించుకోకూడదు, ప్రజల పని కోసం ఉపయోగించాలి. అప్పుడు బాగుపడతారు ఎవరైనా కానీ. అంటే ప్రజలకి సేవలు అందించే పని చేయాలి, కానీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాలి, కానీ పార్టీకి వారధిగా ఉండకూడదు. ఏ పార్టీ తరపున అయితే వాళ్ళు ఉన్నారో ఆ పార్టీ, అంటే ఏ పార్టీ, నేను పలానా పార్టీ అని చెప్పడం లేదు, ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీకి తరపున ఉండకూడదు. ప్రభుత్వం తరపున ప్రజల తరపున ఉండాలి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఉండాలి. అంటే మాకు పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు పనులు చేశారు, ప్రజలకి పథకాలు అందించారు అంటారు కదా. ఈ పార్టీకి సంబంధం లేకుండా పనులు చేశారంటే ప్రభుత్వ పథకాలే అవి, నీ జోబులోంచి ఏమి లేదుగా, పార్టీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చి పని చేయరా అన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అక్కడ కాపలాగా వస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగ ధర్మమే కదా. మరి ప్రభుత్వం చేసే పనులు వీళ్ళు చేపిస్తే అది తప్పు, ఇదేమో ముందుకు అవుద్ది. అవునా? అది